నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ నాగూర్ బాబు గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా 700 కోట్ల భారీ స్కామ్ జరిగిందని రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజంగానే 700 కోట్లు భారీ స్కామ్ జరగాలి అని అంటే నాకు తెలిసి అది డైరెక్ట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే తప్ప జరగని పని. ఆ స్థాయిలో అంత పెద్ద మనుషులు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చూస్తే ఒక చిన్నపాటి ఆర్టిస్ట్ రీతూ చౌదరి, అతని భర్తకి సంబంధించి ఇదంతా కూడా డీలింగ్ జరిగిందనే వార్త. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే స్కామ్ జరుగుండొచ్చు, జరిగిందని అనుకోవచ్చు. 700 కోట్ల స్కామ్ జరగాలి అని అంటే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి అసలు ఆధారాలు ఏమున్నాయి? ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ పాత్ర, అట్ ద సేమ్ టైం శ్రీకాంత్ చెప్తూ ఉన్నట్టు ఒకటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తూ ఉన్నారు. జగన్ కి అత్యంత సన్నిహితుడు, అలాగే తన పిఆర్ఓగా వ్యవహరించిన కె నాగేశ్వరరావు, మనందరికీ తెలుసు కేఎన్ఆర్ గా తను జగన్ వ్యవహారాలనే చక్కబెడుతున్న వ్యక్తి. అతని మీద, ధనుంజయ రెడ్డి మీద, వీళ్ళందరి మీద అలిగేషన్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళందరూ వాడుకున్నారు అని చెప్పడంలో నిజం ఎంతుంది? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాగూర్ బాబు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. 700 కోట్ల భారీ స్కామ్, అది వింటేనే చాలా మైండ్ షాకింగ్ గా అనిపిస్తోంది. అసలు 700 కోట్ల భారీ స్కామ్ ఏంటి? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? నిజంగా జరిగిందా, లేదంటే టీడీపీ వైసీపీని ఎరుకున పెట్టడానికి చేస్తున్న ఇదొక స్కెచ్? ఎలా చూడాలి దీన్ని? అంటే 700 కోట్ల భారీ స్కామ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నిజంగా ఒక 10 కోట్ల స్కామ్ జరిగితేనే టీడీపీ సైడ్ నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా టీవీ మీడియాలో మనకి 700 కోట్లు లేదా ఇలా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అనగాని సత్యప్రసాద్ గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, ఆయన నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ఆయన ఏమన్నా ప్రెస్ మీట్లో మాట్లాడా? నారా లోకేష్ గారు ఏమన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాట్లాడారా? లేకపోతే ఇతర అధికారులు ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా జరిగింది, దీని మీద విచారణ జరుగుతుంది, మీడియాలో ఇలా సర్క్యులేట్ అవుతున్నాయి అని ఏమన్నా మాట్లాడారా? ఎక్కడ ఆ న్యూసే లేదు కదా. కనీసం ఆ ఇష్యూ జరిగిన ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ, అక్కడ దానికి సంబంధించిన ఎంపీలు కానీ ఎవరు కూడా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అవును, ఇప్పటికీ గడిచి ఆ న్యూస్ వచ్చి ఆల్మోస్ట్ 4 days అయింది. ఈ 4 days లో కనీసం ప్రభుత్వం నుంచి స్పందనే లేదు అని అంటే దాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఫస్ట్ జరిగింది అనుకోవాలా, జరగలేదు అనుకోవాలా? ఇప్పుడు ఈ ఉదంతం అంతా కూడా సబ్ రిజిస్ట్రార్ సింగ్ అరెస్ట్ అవడం వల్ల ఫైల్ అయింది. ఆ టైంలో అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వేసాము. దాన్ని ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇంటర్నల్ లాబింగ్ చేయడంలో ఫెయిల్ అవడం వల్ల, వాళ్ళకి ఉన్న సంబంధాలు చెడిపోవడం వల్ల దాన్ని ఈరోజు 700 కోట్ల స్కామ్, 1000 కోట్ల స్కామ్ గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మీకు తెలిసి రీతూ చౌదరి, శ్రీకాంత్ యొక్క రిలేషన్ ఏంటి? నిజంగానే వాళ్ళకి పెళ్ళైందని కొందరు, పెళ్ళైనా ఇమీడియట్ గానే డివోర్స్ కి అప్లై చేసుకున్నారని మరికొందరు అంటూ ఉన్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? రీతూకి అసలు పెళ్ళైందా శ్రీకాంత్ తో? రీతూ చౌదరి ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారు మాకు బాగా ఫ్రెండ్ అండి, వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు అనమాట. రీతూ చౌదరికి నిజంగా శ్రీకాంత్ తో పెళ్ళయింది. పెళ్ళయింది. ఇదే సబ్ రిజిస్టర్ అరెస్ట్ అయినటువంటి సింగ్ ఆయన సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు, మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఓకే, సో పెళ్ళైన తర్వాత వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయిందని కూడా చెప్పడం జరిగింది తను నిన్న ఒక ఛానల్లో. ఎందుకు వాళ్ళ మధ్య అంత విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో డిస్ప్యూట్ ఎందుకు వచ్చాయి? ఈ ఇష్యూసే కారణమా, లేదంటే ఇంకా ఏమైనా ఇతరాతర కారణాలు? అంటే ఫస్ట్ తనకి పెళ్లి అయింది, తనకి శ్రీకాంత్ అనే వ్యక్తికి అంతకు ముందు మ్యారేజ్ అయింది. ఓకే, ఆ మ్యారేజ్ అయిన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడు తను చెప్పే ఒక అంశం. సెకండ్ ఏంటంటే, సబ్ రిజిస్ట్రార్ సింగ్ మీద ఏసీబీ రైడ్ జరగడానికన్నా ముందు పటమటలో రాఘవరావు అనే వ్యక్తి మీద ఏసీబీ రైడ్ జరిగింది. ఆ ఏసీబీ రైడ్ జరిగినప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట రాఘవరావు ఏసీబీ పోలీసులకి. నేను నా పోస్టింగ్ వేయించుకోవడానికి శ్రీకాంత్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రీతూ చౌదరి అప్పుడు తనకు భారీగా ఉంది కాబట్టి తన బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అండ్ శ్రీకాంత్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కూడా అతనికి నోటీస్ ఇచ్చి
ఫ్రీజ్ చేయడం జరిగింది. ఓకే. సో మీకు తెలిసి రీతు పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది అని అనుకుంటున్నారు? అంటే జస్ట్ భార్య కాబట్టే ఫ్రీజ్ చేశారు అని అనుకోవచ్చా? అదే నమ్మాలా? లేదంటే ఇంకా ఏమైనా ఇన్వాల్వ్మెంట్స్ తనకి తెలియకుండా శ్రీకాంత్ ఇంకెక్కడైనా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తన సిగ్నేచర్స్ తో ఏమైనా మ్యానిపులేట్ చేశారని అనుకోవాలి? ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏం లేదండి. ఆ రాఘవరావు అనే వ్యక్తిని శ్రీకాంత్ కారులో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ కారులో రీతుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ దొరికినాయి. డాక్యుమెంట్ అంటే బ్యాంక్ అకౌంట్స్ దొరికినాయి. సో అక్యూజ్డ్ ఆఫీసర్ తో పాటు దొరికిన ఏ అసెట్స్ అయినా సరే ఇమీడియట్ గా ఏసీబీ అధికారులు సీజ్ చేసే రైట్ ఉంటుంది. సో ఆ విధంగా సీజ్ చేశారు. తనకు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ అక్కడికి ఆఫీస్కి వెళ్ళింది. అప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతని మీద ఇంకా వ్యతిరేకంగా చెప్పారు. ఇతను ఎలాంటి వాడు, శ్రీకాంత్ అలాంటి వాడు అని చెప్పారు. సో 2 విషయాలకు తనకు టాలీ అయినాయి. ఆ సందర్భంలో తనకు బిఫోర్ మ్యారేజ్ అయిందని, ఆల్రెడీ తను క్యారెక్టర్ ఇలాంటిది అని, నెక్స్ట్ ఇతనితో పొలిటికల్ గా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, ఈ వివాదాలన్నీ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఇతనితో దూరంగా ఉండాలని ఆ రోజు నుంచే వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. సో అది డైవర్స్ పిటిషన్ కూడా ఇప్పుడు స్టిల్ పెండింగ్ లో ఉందన్నమాట. అతని సైడ్ నుంచి ప్రాపర్ గా రెస్పాన్స్ లేదు కాబట్టి, మ్యూచువల్ డైవర్స్ అయితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయి ఉండేది. సో మ్యూచువల్ డైవర్స్ కాదు కాబట్టి ఇంకా అది కంటిన్యూ అవుతుంది, పెండింగ్ లో ఉంది. ఓకే. సరే, ఇంకా డీప్ గా వెళ్లే ముందు యాక్చువల్ గా శ్రీకాంత్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తూ ఉంటాడు? అసలు ఎవరు ఈ శ్రీకాంత్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏమైనా ఉందా మీ దగ్గర? శ్రీకాంత్ అనే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అనేది ఎవరు చెప్పలేని ప్రశ్న అండి. అతను చెప్పే విధానం ఏంటంటే, నేను ఇసుక రీచులు చేశాను అంటాడు. ఆ ఇసుక రీచులు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ గా చేశాను అని అంటాడు. ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటో మనకు తెలియదు. డిస్ట్రిబ్యూటర్ గా చేశాను అంటాడు. తర్వాత నేను మద్యం షాపులు కొన్ని ఏదో చేశాను అని చెప్పాడు. ఇంకా వ్యాపారాలు ఉన్నాయి అన్నాడు. అవి ఎక్కడో తెలియదు. నెక్స్ట్ నేను రియల్ ఎస్టేట్ చేశాను అని అన్నాడు. ఆ కంపెనీలు ఏంటో తెలియదు. బట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ లావాదేవీలు, భూములు కొనడాలు అమ్మడాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియని విషయం. చెప్తున్న కంపెనీల్లో ఎక్కడ శ్రీకాంత్ వర్క్ చేయలేదు, ఏదో హిడెన్ గా ఇంకేవో చేస్తున్నాడు అని మాత్రం అర్థమవుతుంది. వర్క్ చేయలేదు అనేది కాదు, మనకి ఫిజికల్ గా కనిపించలేదు. ఇప్పుడు మీరు ఒక ఛానల్ రన్ చేస్తున్నారు, ఫిజికల్ గా కనిపిస్తూ ఉంది. మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, మీరు ఒక ఆఫీస్ పెట్టారు, ఇలా జరుగుతూ ఉంది. సో అతను చెప్పే వాటన్నిటిగా కూడా ఫిజికల్ గా ఎక్కడ ఉన్నాయి అంటే మనం చూడలేని పరిస్థితి ఈ రోజు. మేబీ మనం దాని మీద అంత ఫోకస్ చేయకపోయి ఉండొచ్చు. ఈ రోజు మేబీ నిజంగా చేస్తుంటే ఫ్యూచర్ లో బయటకు వస్తాయి. ఓకే. కేవలం శ్రీకాంత్ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాన్ని చూస్తూ ఉన్న వాళ్ళకి అనుమానం ఏంటంటే, శ్రీకాంత్ ని ముందు పెట్టి నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా చేయించారా, లేదు అంటే శ్రీకాంత్ తనకు తానుగా చేసుకొని ఛాన్స్ దొరికింది కదా అని అన్ని చేసేసి వాళ్ళ పేర్లని సింపతి కోసం ఇప్పుడు ముందుకు తెరపైకి తీసుకొస్తున్నాడని. అందులో నేను ఇంతకు ముందు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, వైఎస్ భారతి గారి పేరు కూడా చెప్తూ ఉన్నారు, అండ్ కేఎన్ఆర్ గారి పేరు, ధనంజయ రెడ్డి గారు, ఇట్లా రకరకాల అందరి పేర్లు ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. మీకు తెలిసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా ఉందా? నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి బయటికి చెప్పొద్దు అని బెదిరించే స్థాయికి కూడా వాళ్ళు వెళ్లారు అనే విషయం కూడా తను చెప్తూ ఉన్నారు. అంటే వైఎస్ భారతి గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కానీ లేదండి. అంటే వాళ్ళ దగ్గర పని చేసినటువంటి ఎవరైనా కొంతమంది అధికారులతో ఇతనికి పరిచయాలు ఉండుండొచ్చు. ఈ పరిచయాల్ని ఇతని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను ఎవరైనా అధికారితో మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ అధికారి నాకు తెలుసు, ఆ అధికారికి అలా చేయాలి ఇలా చేయాలని ఈ అవకాశం కూడా, ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. క్లియర్ గా పరిచయం ఉన్నంత మాత్రాన, ఇప్పుడు నాకు రజనీకాంత్ గారితో వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడించుకొని వచ్చిన తర్వాత మాత్రాన నేను చేసిన దానిలో రజనీకాంత్ కి సంబంధం ఉందంటే అరెస్ట్ చేస్తారా? వాళ్ళని నిందించే అవకాశం ఉందా? సో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. అది తనకు తానుగా చెప్పుకుంటుంది తప్ప అందులో నిజం లేదని మాత్రం. అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ప్రాపర్టీస్ అన్ని కూడా రాఘవరావు కేసులో ఏసీబీ ఫ్రీజ్ చేసి ఉంది. నెక్స్ట్ ఈ కేసులో కూడా సింగ్ అనే వ్యక్తి దగ్గర కొంత అమౌంట్ తీసుకొని రిటర్న్ పరిస్థితి ఉంది. సింగ్ ని తప్పించిన పాత్ర కూడా ఇతనిదే ఉంది. వీటన్నిటిలో ఎక్కడ ఇతన్ని లాక్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని ఇదవుతాయో అన్న ఉద్దేశంతో తర్వాత ఈ స్కామ్ లో, అంటే అప్పుడున్నటువంటి చిన్న చిన్న అధికారులు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ తన మెడకి ఎక్కడికి చుట్టుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడు తను క్లియర్ గా వాళ్ళ మీద నెడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు రీతు చౌదరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ చేయటం, లేదంటే జబర్దస్త్ లాంటి షోస్ లో చేయటంతో తనకి ఒక సర్కిల్ ఏర్పడింది. ఆ సర్కిల్ ని శ్రీకాంత్ యూటిలైజ్ చేసుకున్నారు.
మిస్యూజ్ చేశారు అనే ఆరోపణ. హర్యానాతో తనకి లింక్ ఉందని, సురేఖ వాణి తన కూతురు, లేదంటే ఇంకా బిగ్ బాస్ కి సంబంధించి చాలా సెలబ్రిటీస్ అందులో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళతో, రీతు సర్కిల్ తో, జబర్దస్త్ లాంటి సర్కిల్ అందరితోని ఇతను చాలా క్లోజ్ గా మూవ్ అయ్యి కొంతమందికి అటాచ్ చేయటంలో చాలా కీ రోల్ ప్లే చేశారు శ్రీకాంత్ అనే వార్త ఒకటి వినిపిస్తోంది. అందులో నిజం ఎంత, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే నేను కేసు పరంగా మాట్లాడగలను కానీ ఇందులో మిగతా లేడీస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి నేను చెప్పాలనుకోవట్లేదండి. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి రకరకాలుగా అనుకుంటూనే ఉంటారు అనుకునే వాళ్ళు. వాళ్ళ మధ్య ఏదన్నా పార్టీస్ కానీ లేకపోతే అలా వెళ్తే వెళ్ళుండొచ్చు, బట్ దానికి కేసుకి సంబంధం లేదు కదా. బట్ మీకు తెలుసు అని నాకు అర్థమైంది. ఎందుకు అనంటే నిన్న మీరు ఇచ్చిన ఒక ఛానల్లో కూడా ఎక్కడో ఇండైరెక్ట్లీ ఈ విషయాన్ని దాటవేసినట్టు నాకు కనిపించింది. అందుకే నేను మళ్ళీ రిపీటెడ్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. డైరెక్ట్ గానే చెప్తున్నానండి. యాక్చువల్ గా నేను సింగ్ గారి కేసుకి యాంటిసిపేటరీ బెయిల్ వేసిన అడ్వకేట్ ని. అండ్ వీళ్ళిద్దరూ కామన్ గా తెలిసిన వ్యక్తులు. ఎవరు శ్రీకాంత్ అనే వ్యక్తి తెలుసు రీతు చౌదరి ద్వారా. రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ కాబట్టి అలా పరిచయం అనమాట. సో ఆ పరిచయాల్లో వాళ్ళకున్న ఒక సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉండిద్దంటే రకరకాల పార్టీలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏంటి అని నిఘా పెట్టడం ఇది కాదు కదా. పర్సనల్ లైఫ్. ఓకే, ప్రధానంగా వినిపిస్తున్న ఈ సింగ్ అనే వ్యక్తికి సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ ఏంటండి? బయటి ప్రపంచానికి తెలియని అసలు నిజాలేంటి? శ్రీకాంత్కి తనతో ఎప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడ డిస్ప్యూట్స్ వచ్చాయి, అండ్ వన్ మోర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ ఇద్దరి మధ్య ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి శ్రీకాంత్ పదే చెప్తూ ఉన్నారు. అసలు ఇష్యూ ఎక్కడ రేజ్ అయింది వీళ్ళకి? విజయవాడలో సబ్ రిజిస్ట్రార్లు పోస్టింగుల్లో సబ్ రిజిస్ట్రార్లు అక్కడ రావాలి అని అంటే ముడుపులు చెల్లించుకొని అక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే నేను ఒక సబ్ రిజిస్ట్రార్ తో మాట్లాడాను రీసెంట్ గా. ఆ గాంధీనగర్, పటమట ఇలాంటి ఏరియాస్ లో పర్ యానం ఎంత జనరేట్ అవుతుందండి త్రూ చలానాస్ ద్వారా వీటి ద్వారా అంటే, సార్ పర్ యానం వచ్చేసి 200 కోట్లు జనరేట్ అవుతుంది అని చెప్పారనమాట. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పర్ యానం అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. సుమారుగా 150-100 crores జనరేట్ చేసేటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. సో పర్టికులర్ గా అలాంటి ప్రైమ్ లొకేషన్ లో పోస్ట్ తెచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్దల అండైనా ఉండాలి, లేకపోతే ఎవరొకరు సపోర్ట్ అయినా చేయాలి, లేదంటే ఏదైనా ఇంటర్నల్ లాబింగ్ చేసుకుని ఆ పోస్ట్ లో అతను ఉండాలి. జనరల్ గా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఇప్పుడు మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా గానీ ఏదో ఒక లిటిగెంట్ తోటి దాన్ని రిజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదో చిన్న ఇష్యూ పెడతారు, మీకు ఈ డాక్యుమెంట్ సరిగ్గా లేదు, మీరు లేదా అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకొని రండి, లేదా మీకు ఇది ఎండోన్మెంట్ దానిలో ఏదో లింక్ అయ్యింది, ఈ సర్వే నెంబర్ మా లిస్ట్ లో సరిగ్గా కనిపించట్లేదు అని ఒక ఫస్ట్ రిజెక్షన్ మీరు ఫేస్ చేస్తారు. మీరు ఒక ప్రాపర్టీ హ్యాపీగా కొనుక్కుందామని వెళ్తే అక్కడ మీరు రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడే అక్కడ కొంతమంది డీలర్స్ ఉంటారు అనమాట. ఆ డీలర్స్ ఏం చేస్తారు, ఇలా మీరు చేస్తే మీకు వస్తుంది అని ఒక 1%-2% తోటి మీకు పని అయిపోతుంది అని చెప్పేసి చేస్తారు. సో అలా 200 కోట్లు వచ్చేటటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2% అనేది ఎంత ఇన్కమ్ అండి పర్ యానంకి వచ్చేసి? చాలా ఎక్కువ మొత్తంలో 4 కోట్లు 5 కోట్ల దాకా కనిపిస్తుంది. అవి కాకుండా ఇంకా లిటిగెంట్ ప్రాపర్టీస్ కొన్ని వస్తూ ఉంటాయి, దాంట్లో ఇంకా ఎక్కువ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో అలా పోస్ట్ ని కొనుక్కోవడానికి అలవాటు పడిన కొంతమంది కనిపిస్తూ ఉన్నారనమాట. వాళ్లతో సత్సంబంధాలు ఇతనికి ఉండడం వల్ల తర్వాత లేదు మన శ్రీకాంత్కి తన బిజినెస్ వల్ల అయినా అయి ఉండొచ్చు, లేకపోతే తనకున్నటువంటి పెద్దల సహకారం అయినా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ పేరును వాడుకొని ఇతను చేసే లాబింగ్స్ అయినా అయి ఉండొచ్చు. సో సంబంధాలు ఉండడం వల్ల రామారావు అని ఆడిట్ రిజిస్టర్ అతనికి కూడా ఏదో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి అది నిజమెంతో తెలియదు, ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు. బట్ ఆడిట్ రిజిస్ట్రార్ కి ఇప్పుడున్న రాఘవరావుకి వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడిపోయి ఉన్నారనమాట. అక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్స్ అందరూ వాళ్ళందరితో ఇతనే చెప్తున్నాడు 40 మంది సబ్ రిజిస్ట్రార్ తో నాకు సంబంధాలు ఉన్నాయి అని. సో వాళ్ళకి అండ్ ఏసీబీ రైట్స్ ఎప్పుడు జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తూ ఉంది. ఏసీబీ రైట్స్ ఎప్పుడు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఎవరిస్తూ ఉండాలి? 100% ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి వస్తూ ఉండాలి. ఇప్పుడు రాఘవరావుని పోస్టింగ్ వేశారు. పోస్టింగ్ వేసిన 10 రోజుల్లోనే రాఘవరావు మీద ఏసీబీ రైడ్ జరిగింది. ఆ రాఘవరావు పోస్టింగ్ వేయించుకోవటం ఇదే చెమకుర్తి శ్రీకాంత్ కి నేను అమౌంట్ ఇచ్చాను, అది 1 కోటి అయ్యుండొచ్చు 2 కోట్లు అయ్యుండొచ్చు అనే స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు అక్కడ.
ఓకే. నేను ఇలా డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నాను అతను చెప్పాడు. సో ఆ కేసులోనే కదా మరి ఇతని అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసింది. అవును. అండ్ ఫర్దర్ గా సేమ్ సింగార్ పరిస్థితిలో సింగార్ మీద ఏసీబీ రైడ్ జరుగుతుంది. జరిగే సమయంలో ఏసీబీ అనేది ఎలా రైడ్ చేస్తారండి జనరల్ గా మీకు తెలిసినంత వరకు? ముందస్తుగా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు చెప్పేది ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మన జనరల్ గా క్యాష్ ఇచ్చి ఆ క్యాష్ ని మళ్ళీ ఇలా పెట్టి ఇది అలా కాదు. ఇది ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. ఆదాయానికి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళే చేయాలి. పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏసీబీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఇతని టెన్యూర్ లో అంటే ఇతని అప్పటి నుంచి సో ఇయర్ నుంచి ఇప్పటి వరకు సబ్ రిజిస్టర్ గా పనిచేశాడు, ఇతని ఆదాయం ఇంతే ఉండాలి, ఇంతకు మించి ఆస్తులు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర క్లియర్ గా ఉండాలి. ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏసీబీ రైడ్ కి రిక్కి పెట్టుకొని నైట్ అంతా కన్సర్న్డ్ ఏవో అక్యూజ్డ్ ఆఫీసర్ ఇంట్లోనే ఉన్నాడా లేదా అని ప్లాన్ చేసుకొని అతని మొబైల్ టవర్ సిగ్నల్ తీసుకొని అతని కాల్ లిస్ట్ తీసుకొని ఇతని బంధువులు ఎక్కడున్నారు అని చూసుకొని ఈ బంధువుల పేరు మీద ఎక్కడెక్కడ ఈ ఆస్తులన్నీ వస్తాయిగా, ఎక్కడున్నారు చూసుకొని ఏకదాటిగా దాడులు చేస్తారు. అలాంటి సందర్భాల్లో అంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ కి రెగ్యులర్ గా జరిగేది అంటే ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరోలో ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇతను అవినీతి సంపాదనతో ప్రాపర్టీస్ కూడబెట్టాడు అన్నప్పుడు ఎలా రైడ్ చేస్తారు? ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సిగ్నల్ తీసుకొని ఇంట్లోనే ఉన్నాడు అని వాళ్ళ మఫ్టీలో ఉన్నటువంటి ఏసీబీ అధికారులు కూడా కన్ఫర్మేషన్ ఇంట్లో ఉన్నాడని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే రైడ్కి వస్తారు. కానీ ఇప్పుడు అప్పుడు ఒక 6 నెలల్లో ఇతను రిటైర్డ్ అయిపోయే వ్యక్తి సింగ్ అనే వ్యక్తి. అండ్ ఇతనికి 2 times హార్ట్ బైపాస్ సర్జరీ ఏదో జరిగింది మొత్తానికి. అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు ఫొటోస్ ఏవో చూస్తున్నట్టున్నారు కదా, అతను ఏజ్డ్ గానే కనిపిస్తున్నాడు. సో ఇంతమంది 20 మంది ఏసీబీ అధికారులు వలపన్నితే దాని నుంచి తప్పించుకొని పారిపోగలడా? ఛాన్స్ ఉందా? అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరిచ్చారా ఇన్ఫర్మేషన్? చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? ఐదర్ ఏసీబీ అధికారుల నుంచి అయినా అయి ఉండాలి, లేదా ఇతనికి ఏదైనా సంబంధాలు ఉన్న వ్యక్తుల నుంచి అయినా అయి ఉండాలి. అది ఎవరిచ్చారు అనేది హీ హ్యాస్ టు సే. చేమకుర్తి శ్రీకాంత్ చెప్పాలి. అతన్ని విచారిస్తే తనకి ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ ఆ రోజు అనేది తెలుస్తుంది. సో ఆ టైంలో అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చి అండ్ నేను అడ్వకేట్ గా ఉన్నాను నా దగ్గరికి తీసుకొని వచ్చారు. అంటే ఆ టైంలో రీతు చౌదరి గారు మా అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల ఒకప్పుడు సో ఇతను కూడా మ్యారేజ్ సమయంలో నాకు తెలిసినందున నేను అడ్వకేట్ కాబట్టి నా దగ్గర తీసుకొని వచ్చారు. అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వేసాము, లోయర్ కోర్టులో రిజెక్ట్ అయింది అండ్ హైకోర్టులో వేసాము. ఈ సమయంలో ఇతను గోవాకి తీసుకుని వెళ్ళాడు చేమకుర్తి శ్రీకాంత్. గోవాలో అతను ఉంచిన తర్వాత ఇతను ఎలా చెప్తున్నాడు, నాకు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఏంటో సింగ్ గారికి కూడా తెలుసు కాబట్టి నేను ఏదన్నా లాబింగ్ చేసి మీకు ఎలాగో కలా నిన్ను బయటకు తీసుకొని వస్తానని చెప్పి అక్కడ అతని దగ్గర సుమారు ఒక 70 నుంచి ఒక 1 CR వరకు అమౌంట్ తీసుకోవడం జరిగింది చేమకుర్తి శ్రీకాంత్. ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత అతను ఎలాంటి హెల్ప్ చేయకుండా వదిలేశాడు సింగార్ని. వదిలేసినప్పుడు మరి సింగార్ ఊరుకుంటారా? ఈయనకి సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ ఎవరు చేశారు? సబ్ రిజిస్ట్రార్ సింగారే చేశారు. ఈయనకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఎక్కడెక్కడ అసెట్స్ ఉన్నాయి కానీ ఎవరి దగ్గర ఉండేది ఇన్ఫర్మేషన్? శ్రీకాంత్ దగ్గర. ఆల్వేస్లీ సింగ్ దగ్గరే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసింది సింగ్ కదా. అంటే శ్రీకాంత్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ సబ్ రిజిస్టార్ కాబట్టి ఈయన దగ్గర ఉంది సింగార్ దగ్గర. సో ఈయన ఏం చేశాడు 1 year తర్వాత ఈయనకి జరిగినదంతా ఇప్పుడు ఆయన జరిగిన నష్టాన్ని చూసుకున్నాడు. 1 కోటి రూపాయల నష్టం జరిగింది. దానితో పాటుగా ఆయన ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేశారు. ఎప్పుడైతే తప్పించుకున్నాడో నిజంగా ఆ రోజు దొరుకుంటే చాలా బెనిఫిట్ అయి ఉండేదేమో. దొరకకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందంటే ఆ రోజు దొరుకుంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, FIR లో ఏం రాశారు, ఈయనకి ఆదాయానికి ఓన్లీ 1,20,00,000 మాత్రమే ఉండాలి ఇతని ఆదాయం ఓవరాల్ గా ఈ టెన్యూర్ లో. కానీ 1,80,00,000 ఉంది అంటే 60 లక్షలు ఉంది. దాన్ని దొరుకుంటే 60 లక్షలు చక్కగా ప్రూవ్ చేసుకొని బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ తప్పించడం వల్ల ఏమైంది, ఏసీబీ అధికారుల్లో పైన ఉన్నటువంటి వ్యక్తుల ఈగో హట్ అయిందిగా. నెక్స్ట్ ఈయన మీద ఏసీబీ రైడ్ చేయడానికి రామారావు అనే వ్యక్తి 2 కోట్లు ఇచ్చాడని ఒక అలిగేషన్ ఉంది. ఇన్ని ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. ఆ రామారావు ఎవరు? ఆడిట్ రిజిస్టర్.
ఓకే. ఈ ఎలిగేషన్ వల్ల Triangle, ఇదంతా ఒక లింక్ ఉందన్నమాట దీనికి. అదే ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా సింగ్, శ్రీకాంత్, రామారావు ఈ ముగ్గురు చుట్టే రామారావు, రాఘవరావు వీళ్ళ మధ్య అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ల మధ్య అధికారుల మధ్య మాత్రమే నడుస్తూ ఉందన్నమాట. సో ఇతను తప్పించాడు. అప్పుడు దొరకకుండా తప్పించుకోవడం వల్ల ఏసీబీ అధికారులు పై ఆఫీసర్స్ కి కంపల్సరీగా వాళ్ళకి ఇది ఎలా ఉండిద్దంటే ఒక ఛాలెంజ్ లా ఉండిద్ది అనమాట. ఓకే. ఏసీబీ రైడ్ జరిగితే ప్రెస్ మీద డైరెక్ట్ గా అడుగుతారు. 20 మంది ఏసీబీ అధికారులు దాడి చేస్తే ఏకదాటిగా ఇంటి మీదకి వస్తే ఇంట్లో నుంచి అతను పారిపోవడం ఏంటి, ఏం రాశారు, అబ్స్కాండెడ్ అని రాశారు. ఎలా తప్పించుకుంటాడు? నిజమే, తప్పించుకునే ఛాన్సే లేదు కదా. మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడగట్లేదు ఎవరు? అంత రిక్కీ చేసి ప్లాన్ చేసి సెల్ ఫోన్ సిగ్నల్ తీసి ఇంత ఉన్నప్పుడు అండ్ కన్ఫర్మ్డ్ గా అతను ఆ రోజు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి చెప్పాలన్నా సరే అక్యూజ్డ్ ఆఫీసర్ పారిపోయాడని ఎలా చెప్పగలరు అసలు అంత ప్లాన్డ్ గా చేసినప్పుడు? సో వాళ్ళు ఈగోకి వెళ్ళిపోయి ఇతని ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కొల్లూరులో కొన్ని దేవాలయాలు కట్టించాడండి. శ్రీకాంత్ కాదు, సింగ్ గారు. ఓకే. ఓకే. ఆ దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈయన ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా దేవాలయాలను కట్టించాడు. ఆ దేవాలయాలకి ట్రస్ట్ అకౌంట్ ఉంది. ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. విరాళాల రూపంలో సేకరించినటువంటి బుక్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఆ ట్రస్ట్ అకౌంట్ ని కూడా అక్రమార్జితంగానే చూపించారు ఏసీబీ అధికారులు. సో ఇక్కడ ఓవరాల్ గా బాధితుడు ఎవరు అంటే ఏం చెప్తారు బాబు గారు? యాక్చువల్ గా బాధితుడు ఈ ముగ్గురు ఈ స్టోరీస్ ఒకరికి మించి ఒకరి ట్విస్టులు ప్లే చేస్తూ వెళ్ళిన ఈ ఎపిసోడ్ లో మీకు ఎవరు కనిపిస్తూ ఉన్నారు? అంటే ఈ రోజు అందరూ బాధింపబడుతున్నారుగా. ఎవరైతే ఈ ఎంటైర్ స్టోరీలో ఉన్నారో అందరూ బాధపడుతున్నారు. ఈ రోజు అందరూ బాధపడుతున్నారు. అందరూ దోషులుగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు సింగ్ అరెస్ట్ అయ్యి దోషిగానే ఉన్నాడు. ఈయన ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పును ఆల్రెడీ కమిట్ అయ్యి నేను వీళ్ళ వల్ల చేశానని ఇతను ప్రాపర్టీస్ అన్ని సీజ్ అయిపోయి ఇతను కూడా దోషిగానే ఉన్నాడు. రీతు చౌదరి మీద ఒక 4 కోట్ల ప్రాపర్టీకి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం వల్ల తను కూడా ఈ రోజు ప్రజల ముందు సమాజం ముందు ముద్దాయిలా కనిపిస్తూ ఉంది. ఆడిటర్ మీద రిజిస్ట్రార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే రైట్ చేయించాడో అతను కూడా దోషులనే కనిపిస్తున్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నారు కదా, సమాజానికి తెలుస్తుంది కదా ఏంటని చాలా క్లియర్ గా. సో ఈ ఎంటైర్ కేసులో రీతు చౌదరి వచ్చి బద్నాం అవుతుంది, నా పేరు బాగా డ్యామేజ్ అవుతుంది అని ఈ డివోర్స్ కేసుని ప్లే చేస్తుంది. అసలు డివోర్స్ కాలేదు, ఇదంతా డ్రామా అని చెప్పి సోషల్ మీడియాలో తన మీద కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బాబు గారు దీన్ని ఎలా చూడాలి? నిజంగానే లీగల్ గా ఇంకా డివోర్స్ కాలేదు కాబట్టి ఈ ఎపిసోడ్ నుంచి తప్పించుకోవడానికి ఎస్కేప్ అవడానికి ఆమె ఇలా చెప్తుందా అంటే వాళ్ళ ఫ్యామిలీకి నాకు తెలుసు అండి చాలా క్లియర్ గా. వాళ్ళు ఎంత వరకు కలిసి ఉన్నారనే విషయం కూడా నాకు క్లియర్ గా తెలుసు. సో డివోర్స్ అయినా అవ్వకపోయినా వాళ్ళు రాఘవరావు కేసు జరిగినటువంటి బ్యాంక్ అకౌంట్ సీజ్ అవ్వడం వల్ల తన ఇన్వెస్టిగేషన్ కి ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పడం వల్ల ఇతనికి వేరే పెళ్ళైపోయి అయ్యింది అనే విషయాన్ని దాచిపెట్టడం వల్ల వీళ్ళు ఆల్రెడీ విడిపోయారు అప్పటికే. సో ఇతను తన డైవర్స్ పిటిషన్ వేసినా గానీ తన సైడ్ నుంచి డైవర్స్ కోఆపరేషన్ లేదు. శ్రీకాంత్ సైడ్ నుంచి రైతు డైవర్స్ పిటిషన్ వేసింది, శ్రీకాంత్ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు. ఆల్వేస్లీ అక్కడ ఫైట్ అయితే జరిగిద్దిగా, ఒక 2 years 3 years వస్తాయి. ఇప్పటికీ డైవర్స్ కేసులు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే 5 years పెండింగ్ లో ఉన్నాయి. సో రీతుకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు, తన పేరు మీదనే కొన్ని ప్రాపర్టీస్ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవి తీసుకుని డైవర్స్ ఇచ్చేసింది అనే ఆరోపణ కూడా వస్తోంది. 100 కోట్ల ఆస్తులు లేవండి. అతను ఒక 2 sites కి అంటే విజయవాడలో ఒక సైట్, వైజాగ్ లో ఉన్నటువంటి ఈ 2 sites కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. ఆ పవర్ ఆఫ్ అటార్నీ మాత్రమే ఉంది. ఆ పవర్ ఆఫ్ అటార్నీ అంటే తను లేని పరిస్థితుల్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. అండ్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా తనకి ఇవ్వలేదు. ఏం సార్ దాని ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఏంటి? పవర్ ఆఫ్ అటార్నీ అండ్ సేల్ డీడ్ కాదు అని కూడా తను చెప్తూ ఉన్నారు. చాలా అంటే కన్ఫ్యూజన్ ఉంది. రీతుకి ఎలాంటి డీల్ తో తను ఇవ్వడం జరిగింది, ఎలాంటి సంతకాలతో తను అవి హ్యాండ్ ఓవర్ చేశారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? పవర్ ఆఫ్ అటార్నీ అంటే నాకు సంబంధించిన మా నాన్న ద్వారా వచ్చిన ఆస్తిని నా భార్యకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను, దీన్ని తను అమ్ముకోవచ్చు లేదా తాకట్టు పెట్టుకోవచ్చు, తన అందుబాటులో లేనప్పుడు, తన రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, తన అందుబాటులో లేనప్పుడు, అండ్ ఇప్పుడు కూడా స్టిల్ ఆ పవర్ ఆఫ్ అటార్నీ యూజ్ చేసుకొని ఆ ప్రాపర్టీని సేల్ చేసే అధికారం, లేదా బ్యాంకులకి పెట్టే అధికారం, లేదా ఏదైనా డిస్ప్యూట్ లో ఉంటే కోర్టులకు వెళ్లే అధికారం, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అధికారం, అన్ని పవర్స్ కూడా రీతు చౌదరికి ఆ ల్యాండ్ మీద ఉంది. ఓకే. నిన్న ఒక ఇంటర్వ్యూలో రీతు చౌదరి అసలు నాకేమీ తెలియదు, నాకు తెలియకుండానే ఈ సంతకాలు ఈ సిగ్నేచర్స్ అన్ని పెట్టుకున్నారు, మేమేదో పెళ్ళైన తర్వాత వెకేషన్ కోసం మేము గోవాకి వెళ్ళాము, అసలు గోవాలో ఏం జరిగిందో నాకు తెలియదు
అని తను చెప్తూ వచ్చింది. నిజంగానే గోవాలో రేవ్ పార్టీస్ పెట్టారు, అక్కడ కొంతమంది సెలబ్రిటీలను తీసుకెళ్లి వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అనేది ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? నిజంగానే రీతు చౌదరి అంత బ్లైండ్ గా శ్రీకాంత్ నమ్మి ముందుకెళ్ళిందా? సిగ్నేచర్స్ అవన్నీ కూడా ఇచ్చేసిందా? అంటే రేవ్ పార్టీలు వాటి గురించి నాకు తెలియదండి. గోవా అనేది ఫ్యామిలీతో కాబట్టి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి గోవా కాదు, చాలా సార్లు తిరుపతి వెళ్ళారు, రకరకాల ప్లేసెస్ కి వెళ్ళారు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్, దాన్ని మనం కామెంట్ చేయకూడదు. అండ్ అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. నెక్స్ట్, తను తెలియకుండా సిగ్నేచర్ పెట్టారా అని అంటే, రీతు చౌదరి అంతకుముందు ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి ప్రాపర్టీస్ తను ఎప్పుడు కొనలేదు, అమ్మలేదు. తన ఏజ్ 22 years, 22, 23 మేబీ ఉండొచ్చు నాకు తెలిసి. సో ఆ అవగాహన లేకపోవడం వల్ల తన భర్త ఆ టైంలో అవును తను ఎప్పుడు ప్రతిరోజు ఫోన్లు మాట్లాడుతూ అక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్, ఆ ఆఫీసర్తో మాట్లాడాలి, ఈ ఆఫీసర్తో మాట్లాడాలి. సో ఇలా రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మన్నప్పుడు వెళ్ళింది, కంప్లీట్ డాక్యుమెంట్ కూడా తను చదవకుండా. అది పవర్ ఆఫ్ అటార్నీనా, అసలు సేల్ డీడ్ అంటే ఏంటి, రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, క్లియర్ గా దానిలో ఏం రాస్తారు, ఏ పాయింట్స్ ఉంటాయి, పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి, ఇవన్నీ తనకు తెలియదు. అట్లీస్ట్ డాక్యుమెంట్ తీసుకొని, ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను కొంటున్నాను అనుకోండి, మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నా కాబట్టి నేను క్లియర్ గా తీసుకొని చదువుకుంటా. నా దగ్గర నుంచి మీరు రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటే క్లియర్ గా తీసుకొని చేసుకుంటాం. అంటే మనం అవుట్ సైడ్ పార్టీస్, కానీ అక్కడ ఎవరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్వేస్లీ నమ్ముతారు. నమ్మే అవకాశమే ఎక్కువ ఉంది. అలా నమ్మింది కాబట్టి వెళ్ళింది. సో తర్వాత తీసుకొని చదువు. ఇప్పుడు లీగల్ గా చూస్తే నువ్వు ఎందుకు పెట్టావు, నీకు తెలియకుండా పెట్టావు అని అంటే, తెలియకుండా పెట్టానని చెప్తే అది యాక్సెప్టబుల్ ఏమి ఉండదు లీగల్ పర్వ్యూలో. చదువుకోవాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు చదువుకోవాలి, తెలుసుకోవాలి, ఆ డాక్యుమెంట్ కాపీ తీసుకోవాలి. అక్కడ ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో. వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా ఈ డాక్యుమెంట్ ఇచ్చి చదువుకోమని చెప్పాలి. ఆ ప్రాసెస్ అంతా జరగలేదు కాబట్టి ఒక ఫ్రెండ్లీ నేచర్ లో జరిగిపోయింది. ఆ డాక్యుమెంట్ కూడా తన దగ్గర లేదు కాబట్టి అసలు పవర్ ఏంటో తెలియదు, సేల్ ఏంటో తెలియదు తనకి. చాలా బ్లైండ్ గా సంతకం పెట్టింది, బయోమెట్రిక్ వేసింది. బ్లైండ్ గా పెట్టినా ఇంకోటి చేసినా తనకైతే పవర్ అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని తనకి 4 కోట్ల ప్రాపర్టీని ఈ రోజు 700 కోట్లు లేకపోతే 100 కోట్లు పెట్టారనేది జరుగుతూ ఉందన్నమాట. దాని ఒరిజినల్ అమౌంట్ అంటే ప్రైస్ ఎంతో తెలియకుండా 7 కోట్లు, 700 కోట్లు, 15 కోట్లు అని చెప్పి రకరకాల వార్తలు న్యూస్ ప్రధాన ఛానళ్లు కూడా వేసేస్తూ ఉన్నాయి. రీతు చౌదరిని, తన మదర్ని, ఇటు శ్రీకాంత్ని, వైసీపీకి సంబంధించిన టాప్ మోస్ట్ లీడర్స్ అందరినీ తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకోసం అంటారు అంటే, వాళ్ళకి నిజాలు తెలియకనా, లేదంటే ఒక హైపోథెటికల్ స్టోరీస్ కోసం, వ్యూస్ కోసమే చేస్తున్నారా ఇట్లా? అంటే ఒక పొలిటికల్ బెనిఫిట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చా అనే కోణంలో మనం ఆలోచించాలండి. నేను మీకు స్టార్టింగే చెప్పాను, ఇది నిజంగా 700 కోట్లు లేదా 7,000 కోట్లు లేదా 1,000 కోట్లు స్కామ్ అయితే డెఫినెట్ గా 10 కోట్లు స్కామ్ జరిగితేనే వదిలిపెట్టను ప్రభుత్వం. 700 కోట్ల స్కామ్ అయితే ఈ పాటికి ఆగమేఘాల మీద అందరినీ అరెస్టులు చేసేది. అలా జరిగిందా? జరగలేదు. ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం. అట్లీస్ట్ డీజీపీ గారైనా పెట్టారా? ఏసీబీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ ఏమన్నా ఇచ్చారా? జస్ట్ ప్రెస్ కి ఏమన్నా రిలీజ్ ఇచ్చారా ఇలా జరిగిందేనని? ఈ ఉదంతాల గురించి సోషల్ మీడియాలో అందరు గగ్గోలు పెడతా ఉన్నారు కదా, మరి వీటి గురించి సోషల్ మీడియాలో అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని కేసులు పెట్టి లోపలేస్తూ ఉన్నారు కదా. మరి ఇది కూడా అలాగే జరుగుతూ ఉందిగా. కొన్ని ఛానల్స్ లో చూశాను, రీతు భారతి. ఏంటి మీ ఉద్దేశం? ఏ ఉద్దేశంతో పెడుతున్నారు అలాంటి టైటిల్స్? ఉందంటారా అసలు ఎక్కడైనా ఇండైరెక్ట్లీ భారతి గారి ఇన్వాల్వ్మెంట్? అసలు ఛాన్సే లేదండి. రీతు గారి లైఫ్ స్టైల్ ఏంటి, తనేంటి, ఎక్కడ మీరు చెప్పినట్టుగా జబర్దస్త్ లో ఉంటుంది ఆర్టిస్ట్ గారికి తెలిస్తే మేబీ ఒక ఆర్టిస్ట్ గా ఆమె చూసి ఉండకపోవచ్చు, మేబీ కనీసం డైరెక్ట్ గా అసలు తెలిసే అవకాశాలు కూడా లేవు, ఛాన్సే లేదు. కేవలం అలిగేషన్స్ మాత్రమే ఇలా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో వైసీపీ అధికారంలో లేదు కాబట్టి, తను ఇబ్బందుల్లో పడ్డాడు కాబట్టి వీళ్ళని కార్నర్ చేస్తే నాకు అటు పార్టీ నుంచి అయినా సింపతి వస్తుందని ఏమైనా శ్రీకాంత్ ఇలాంటి డ్రామా ప్లే చేస్తున్నారా అని అడిగితే ఇప్పుడు డెఫినెట్ గా అలాగే అనిపిస్తూ ఉంది. అంటే అతనైతే కొంతమంది పెద్దలతో మాట్లాడేవాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలియదు. అది వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇతను బయట ఏం మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఈ సబ్ రిజిస్ట్రార్లతో ఏం చెప్తూ ఉన్నాడు, అసలు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తూ ఉంది, ఎలా తప్పించగలుగుతున్నాడు, ఎలా లీక్ చేయగలుగుతున్నాడు. కొన్ని ఆడియోలు కూడా వచ్చినాయి కదా,
ఆ ఆడియోలో మీరు ఇంత అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ గురించి నెక్స్ట్ పెద్ద పెద్ద వాళ్ళకంటే ఏదో ఇంటెన్షనల్ గా చెప్తున్నట్టు కాకుండా చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక అధికారికి సంబంధించిన వాటికి మేము ఇలా చేసాము అని. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూసే ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అయితే కొంతమంది అధికారుల హస్తం ఏదైనా కొన్ని పరిచయాలను యూజ్ చేసుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది అతను చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిఏ అని ధనంజయ రెడ్డి గారు అని అన్నారు. తర్వాత కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళతో నార్మల్ గా మాట్లాడి దాన్ని తన అవసరం కోసం యూజ్ చేసుకొని ఉండొచ్చు. అది వాళ్ళకి తెలియదు. అది ఇప్పుడు ఇతన్ని విచారిస్తే కదా తెలిసేది. దాని ఎవిడెన్సెస్ బయట పెడితే కదా. ఎవిడెన్స్ బయట పెట్టకుండా ఏది చెప్పలేంగా. మీరు రీతు చౌదరితో ఈ ఎస్పెషల్లీ మొన్న జరుగుతున్న ఇష్యూ గురించి మాట్లాడారా? తన రియాక్షన్ ఏంటండి యాక్చువల్లీ? అంటే ఈ ఇష్యూ అంతా కూడా రీతు చౌదరి తన గోవాలో అలా చేసింది, ఆ ఇద్దరి మధ్య ఎవరు, సింగ్తో గోవా వెళ్ళింది, ఈ రేవ్ పార్టీలు అనే రకరకాలుగా ప్రచారం చేస్తున్నప్పుడు తన ఇన్వాల్వ్మెంటే లేకుండా తన భర్తతోటి 1.5 year నుంచి తను విడిగా ఉంటూ, అంటే ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి అమ్మాయి తను కష్టపడి జబర్దస్త్ ఇలాంటి షోస్లో చేసుకొని తన స్వశక్తితోటి ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా ఈఎంఐలు కట్టుకుంటా, తను కొనుక్కున్న కారు కూడా ఈఎంఐలు కట్టుకుంటా, తను ఎంతో అమితంగా ఇష్టపడినటువంటి నాన్నగారు రీసెంట్గా చనిపోయి ఆ తర్వాత తన భర్తతో విడాకులయ్యి ఇంత డిప్రెషన్స్లో ఉండి కూడా సమాజం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా తన లైఫ్ తను లీడ్ చేసుకునే అమ్మాయి మీద ఈ ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతూ ఉంటుంది. మనం కూడా వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కేటీఆర్ గారి ఇష్యూ చూస్తుండొచ్చు. Formula 1 రేసింగ్ కి సంబంధించి ఏసీబీ నోటీసులు, విచారణ ఇదంతా కూడా అరెస్ట్ చేస్తారా? అంటే ఈ కేసెస్ లో క్విట్ ప్రోకో జరిగిందని, కొన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ కేటీఆర్ గారు అది ఒక లొటపీస్ కేసు, అందులో ఏమి జరగలేదు అని చెప్పి మాట్లాడి దాన్ని చాలా లైట్ గా తీసుకున్నప్పటికీ కూడా డెవలప్మెంట్స్ అనేవి చాలా సీరియస్ గా ఉన్నాయి. అరెస్ట్ చేస్తారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనిపైన? అంటే అది ఏసీబీ అధికారులు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేసి మ్యాండేటరీగా విచారించాల్సిందే, ఆయన అరెస్ట్కి వెళ్లాల్సిందే అనుకుంటే అరెస్ట్ చేస్తారు. ఆయన అరెస్ట్ అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తూనే ఉన్నాడు, ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము తీసేసుకున్నాం అంటే అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ ఆ కేసు ఎప్పటికి తేలాలి, ఎన్ని సంవత్సరాలకు తేలాలి? రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకున్నట్టు కేసు పెట్టారు. ఏసీబీ అధికారులు డైరెక్ట్ గా డబ్బిస్తున్నట్టు వీడియోలతో అందరికి దొరికింది. ఆ కేసు ఇప్పటికి ఏమైనా తేలిందా? ప్రత్యక్షంగా వీడియో కనిపిస్తుంటే ఏమైనా తేలిందా? ఇప్పటికీ ఏం తేలలేదు కదా. సో ఈ కేసు కూడా, ఈ కేసులో డైరెక్ట్ గా కేటీఆర్ గారికి అమౌంట్ ఆయన ఎలా బెనిఫిట్ పొందాడో చెప్పాలి. అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగి ఉండొచ్చు. ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే ఈయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకోకుండా ఇచ్చింది, ప్రొసీజరల్ వైలేషన్ అది. నెక్స్ట్ ఈయన మంత్రిగా ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఉన్నటువంటి వాళ్ళకి 50 కోట్లు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వటం, అక్కడ ఏమన్నా ప్రొసీజరల్ వైలేషన్ జరిగి ఉండొచ్చు. తర్వాత ఆర్బీఐ నుంచి ఏదో లెటర్ తీసుకోవాలని, అప్రూవల్ తీసుకోవాలని చెప్పారు, తర్వాత కేబినెట్ ఆమోదాలు తీసుకోలేదని చెప్పారు. ఇవన్నీ ప్రొసీజరల్ వైలేషన్స్ గానే మనం చూడాలి. దీని ద్వారా ఈ 50 కోట్ల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే కోణంలో మనం ఆలోచించాలి. జనరల్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి హైదరాబాద్ కి ఒక ప్రతిష్ట వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి కేవలం హైదరాబాద్ నే ఎందుకు చూస్ చేసుకున్నారు? పెద్ద పెద్ద నగరాల్లో ఎందుకు చూడాలి? ఇప్పుడు ఇది లండన్, బీజింగ్ ఇలాంటి మహానగరాల్లో కండక్ట్ చేసేటువంటి ఈ ఫార్ములా ఈ రేసు ఇక్కడ ఎంత అవేర్నెస్ వచ్చింది అండ్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది. సో ఇవన్నీ చూడాలి కదా. జనరల్ గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ రోజు వాళ్ళు ఫార్ములా ఈ రేస్ వాళ్ళు రాసినట్టు వాళ్ళు డైరెక్ట్ గా వెబ్సైట్ లో అండ్ బ్లాగ్స్ లో రాశారు అనమాట. వాళ్ళ వెబ్సైట్ లో చేశారు. రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు చూపించారు అనమాట. సో అదంతా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన బెనిఫిటే కదా. ఇప్పుడు 50 కోట్లు ట్రాన్స్ఫర్ అకౌంట్ చేశారు, మళ్ళీ కేటీఆర్ గారికి ఏమన్నా రిటర్న్ వచ్చినాయా? అవినీతి ఎక్కడన్నా జరిగిందా? అది ప్రూవ్ చేయాలిగా. ఇప్పుడు అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళింది, మళ్ళీ కేటీఆర్ గారు దాన్ని తీసుకున్నారా? ఆయనకి ఏమన్నా పర్సనల్ గా బెనిఫిట్ జరిగిందా? ఇవన్నీ ప్రూవ్ అయినప్పుడు మాట్లాడుకోవాలి. నిజంగా ఆయన అరెస్ట్ అయితే కేటీఆర్ గారికి ఇంకా బెనిఫిటే జరిగింది ప్రజల్లో.
ఓకే. అంటే కక్షపూరితంగా ఏదో ఒక కేసుల్లో పెట్టి పంపిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. బట్ ఇప్పుడు అరెస్టులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా చిన్న దానికి అధికారం ఏ పార్టీ వస్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని లోపల పెట్టడము, ఏదో ఒక కేసెస్ ఫైల్ చేసి జైల్లో పెట్టడం అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కేటీఆర్ బ్రాండ్ హైదరాబాద్ దిశగానే ఆయన తన ట్రావెల్ ని కొనసాగించారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఎస్పెషల్లీ యూత్ చాలా అట్రాక్ట్ అయ్యారు. ఆ టైంలో చాలా అప్లాజ్ వచ్చింది తనకి. ఇతర రాష్ట్ర అఫ్ కోర్స్ వైసీపీ నుంచి అప్పుడు మినిస్టర్ గా ఉన్న అంబటి రాంబాబు, మన అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఇట్లాంటి కేసెస్ లో క్విట్ ప్రోకో, ఫెమా ఉల్లంఘన లాంటి పెద్ద పెద్ద పదాలని రిపోర్ట్ లో చేర్చారు కదా, అవన్నీ అవకాశం ఉందంటారా? జరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయంటారా ఎక్కడైనా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రొసీజర్స్ తెలియవండి. కొన్ని ప్రొసీజర్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన గైడ్ చేయాల్సింది ఎవరు? అధికారులు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్స్. ఈ ప్రొసీజర్స్ అన్ని ఎవరికి తెలుస్తాయి? వాళ్ళకి తెలుస్తాయి. ఆయన ఆదేశాలు ఇచ్చాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ప్రాపర్ గా గైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? వీళ్ళకు ఉంది. వీళ్ళు గైడ్ చేశారా, చేయలేదా? ఆ కోణంలో కూడా చూడాలిగా. ఇప్పుడు అధికారులను కూడా విచారిస్తూ ఉన్నారు, అధికారులకు కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఇస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇదంతా కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగి ఫైనల్ గా జడ్జిమెంట్ డే వచ్చిందో చూద్దాం. ఆ జడ్జిమెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు, ఈ రాజకీయ కక్షదారంతో పెట్టేటువంటి కేసుల్లో జడ్జిమెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది మనం ఆలోచించాలి. మీకు సింపుల్ గా చెప్పాను, ఓటుకునేట్టు కేసు జరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? స్టిల్ పెండింగే కదా. ఎందుకు రాలేదు జడ్జిమెంట్? సో ఇది కూడా ఇలా ఒక పార్టీ వచ్చిన తర్వాత ఇంకొక పార్టీ మీద అలిగేషన్స్, వాళ్ళకి ఏదైనా అవకాశం దొరికితే ఎప్పుడు కేసులు పెడుతూనే ఉంటారు. ఇది ఈ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది. ఓవరాల్ భారతదేశంలోనే ఒక సాంప్రదాయం అయిపోయింది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీని ఖచ్చితంగా ఎక్కడ చిన్న లూప్ దొరికినా గానీ వాళ్ళు ఇరికించాలి అని ఆ ప్రయత్న భాగంలో జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం ప్రజలు కూడా అర్థం చేసుకునే స్టేజ్ లో ఉన్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టే మీకు అధికారం ఎప్పుడు మారుతూ ఉంది, స్టేబుల్ గా ఉండట్లా. అధికారం మనకి మారుతుందంటే చాలా క్లియర్ గా ప్రజల్లో అవేర్నెస్ ఉంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది చాలా ఎక్కువగా. ఇలాంటి ఇష్యూస్ వల్లనే వీళ్ళు దాదాపు కొన్ని 100 కోట్లు వెనకేసుకున్నారు. ఇలాంటి అనవసర రేసింగ్లు పెట్టి జస్ట్ డబ్బులు దండుకోవడానికే పెట్టారు అనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పైన చేస్తూ ఉంది. నిజంగానే అలా జరిగిందని అనుకోవాలా? ఈ రేసు వల్ల అయితే 700 కోట్ల ఆదాయం వచ్చిందని డైరెక్ట్ గా కంపెనీ చెప్తుందండి. ఈ రేస్ కండక్ట్ చేసిన వాళ్ళు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఎవరు కండక్ట్ చేశారు. వాళ్ళు లండన్ లో కండక్ట్ చేశారు, బీజింగ్ లో కండక్ట్ చేశారు. హైదరాబాద్ కి ఎంత లాభం వచ్చిందని నేషనల్ ఆర్టికల్స్ లో రాశారు, ఎకనామిక్స్ టైమ్స్ లో రాశారు. హైదరాబాద్ కి, మన భారతదేశానికి ఇది ఒక గర్వకారణం అని రాశారు. మళ్ళీ రిటర్న్ గా మళ్ళీ అది కంటిన్యూ చేస్తే అది ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి ఉండేది. అది ఒక ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి రాష్ట్ర అక్కడ ఉన్నటువంటి దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో దాన్ని కూడా ఇది ఒక క్రెడిట్ లా మనం చూసి మనం ప్రోత్సహించాల్సిన నెసెసిటీ ఉంది. దాని మీద కూడా మనకు వచ్చేదాన్ని, మన క్రెడిట్ ని, మన హైదరాబాద్ ని ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తలదించుకునే విధంగా ఇక్కడ ఏదో స్కామ్ జరిగినట్టుగా దాన్ని చూపించే ప్రయత్నం కూడా జరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ రీతూ చౌదరి విషయంలో తను సంతకాలు పెట్టినప్పుడు శ్రీకాంత్ తన భర్త అన్నారు. వాళ్ళ జర్నీ లవ్ నుంచి, మ్యారేజ్ నుంచి డివోర్స్ వరకు వచ్చేసింది. ఈ జనరేషన్లో అరేంజ్ మ్యారేజెస్ కంటే లవ్ మ్యారేజెస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఒక అమ్మాయి ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకొని తను ఏం చెప్పినా చాలా బ్లైండ్గా నమ్మేస్తుంది. అఫ్ కోర్స్ రీతూ చౌదరి కూడా దానికి అతీతం కాదు. తను నమ్మింది కాబట్టి ఆ సిగ్నేచర్స్ అలా పెట్టేసింది, తనతో అలా ట్రావెల్ అయ్యింది. ఒక అడ్వకేట్ గా నాగూర్ గారు, మీరు చాలా కేసెస్ ని డీల్ చేస్తూ ఉంటారు కదా, ఈ పర్టికులర్ జనరేషన్ లో సిగ్నేచర్ అనేది ఎంత వాల్యుబుల్, ఎంత ఇంపార్టెంట్, ఎంత అర్థం చేసుకొని ఎంత అర్థవంతంగా పెట్టాలి అనే దాన్ని ఈ కేసు ఒక ఉదాహరణగా మనం చూడాలి. మీ అడ్వైజ్ ఏంటి యంగర్ విమెన్స్ కి? పెళ్లి చేసుకోవాలి, సంతకాలు పెట్టేటప్పుడు ఎంత అనుమానంగా, ఎంత ఆలోచిస్తూ పెట్టాలి అనేది మీరు ఎలా చెప్తారు దాన్ని? అంటే ఒక్క యంగర్ జనరేషన్ కాదండి, ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి పనిలో ఒక సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒక తెల్ల కాగితాల మీద పెట్టేసేసి ఇచ్చేసేస్తుంటారు, వైట్ పేపర్స్ మీద. తర్వాత ఏదో రాసేస్తారు. దానికి ఎవరు బాధ్యులు? వీళ్ళే బాధ్యులు అవుతారు. కొంతమంది చెక్స్ మీద పెట్టి, ఎంటీ చెక్స్ మీద పెట్టేసి ఇస్తుంటారు. ఈ రోజు కోర్టులో ఉన్నటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ అయ్యేటువంటి కేసుల్లో ఆల్మోస్ట్ అన్ని కేసుల మీద ఎంటీ చెక్స్ మీద ఇచ్చినవే ఉంటాయి.
తర్వాత డేట్స్ వేయకుండా రాసిస్తుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు డేట్ వేసుకొని రాసుకుంటారు అనమాట. తర్వాత ప్రామిసరీ నోట్స్ మీద రాస్తూ ఉంటారు. ఇలా సిగ్నేచర్ అనేది రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. 1కి 100 సార్లు డాక్యుమెంట్ చదవండి. 100 సార్లు చదవకపోయినా కనీసం ఒక్కసారి చదవండి. 100 సార్లు ఎలాగో చదవరు, కనీసం ఒక్కసారన్నా చదవండి. చదివి సైన్ చేయండి. మీకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైనా చదువుతారా? అస్సలు. కార్కి ఇన్సూరెన్స్ చేయిస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా చదువుతారా? ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, అది ఒక 20 పేజీలు ఉంటుంది, చదువుతారా? ఏం చూస్తారు? లాస్ట్ లో ప్యాకేజ్ అంతా. మా దగ్గరకు వచ్చే కేసెస్ అలాగే ఉంటాయండి. దానిలో ఏంటంటే టర్మినేషన్ పీరియడ్, లేదా కొంతమంది సర్టిఫికేట్ స్టూడెంట్స్ ఏంటంటే మీ సర్టిఫికేట్స్ మా దగ్గరే పెట్టాలి, లేదా వాళ్ళకి మధ్య ఒక బాండ్, 2 years ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే, ఎటు వెళ్ళడానికి లేదు అని. ఇవన్నీ ఏం చదవరు, ఓన్లీ శాలరీ ప్యాకేజ్ చూసుకుంటారు. చెక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే బ్లైండ్ గా సైన్ పెట్టేసి వీళ్ళ అవసరం కోసం ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్లు చేయించుకునేటప్పుడు కూడా పాలసీ ఏంటి క్లియర్ గా చూసుకోరు. ఏజెంట్స్ ఏంటంటే వాళ్ళు చెప్పాల్సిన మాటలు మీకు ఇలా వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏ లోపం వల్ల జరుగుతున్నాయి? మీరు డాక్యుమెంట్ ని చదవకుండా సైన్ పెట్టడం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ అయినా ఎవరైనా సరే, అంటే ఒకవేళ వాళ్ళకి చదవడం రాకపోయినా సరే క్లియర్ గా పక్కనున్న వాళ్ళ చేత చదివించుకోవాలి, మాత్రమే సైన్ పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. నిజంగానే ఈ ఇష్యూలో రీతు చౌదరి ఆ రోజు పర్టికులర్ గా ఉండి నేను పెట్టే సిగ్నేచర్స్ దేనికోసం అని చదువుకొని, లేదంటే అట్లీస్ట్ తెలుసుకొని పెట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదా? తెలుసుకొని పెట్టినా గానీ ఇంత దూరం వస్తుందండి. ఎందుకంటే తన ఆ డాక్యుమెంట్ ఏంటి, శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీని శ్రీకాంత్కి ఇచ్చాడు, శ్రీకాంత్ ప్రాపర్టీని తన భార్య కాబట్టి ఇస్తున్నాడు. తప్పే ఉంది? ఇప్పుడు నా భార్యకి నేను ఏదైనా ప్రాపర్టీ గిఫ్ట్ రాస్తాను, తప్పేంటి అందులో? లీగల్ ట్రాన్సాక్షనే కాదు. నేను ఎలా సంపాదించాను అనేది ప్రభుత్వంలో, ఇప్పుడు నేను సంపాదించింది ఇల్లీగల్ అనుకోండి, డెఫినెట్ గా చేస్తే మరి వాళ్ళ మీద పవర్ ఉంది కాబట్టి ఆమె మీద వేయద్ది కదా. సో అది భార్య కాబట్టి తన మీదకి వెళ్తుంది, కానీ తను చదివినా చదవకపోయినా సేమ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏం మారదు. ఈ డెవలప్మెంట్స్ లో శ్రీకాంత్ కి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి లీగల్ గా ఈ ఆస్తులు కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం, అంటే ఆల్రెడీ తను రీతుకి ఇచ్చేసాడు, సంతకాలు కూడా అయిపోయాయి కదా, అవి మళ్ళీ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఆ ఆస్తులు ప్రూవ్ చేసుకోవాలండి వీళ్ళు. అవి లీగల్ గా 22లో ఏలో లేకుండా వీళ్ళ పూర్వార్జితం అన్నారు. పూర్వార్జితం అంటే ఆ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించుకోవాలి, ఆ ల్యాండ్ చూపించుకోవాలి. ఆ ల్యాండ్ నిజంగా 22A లేదు, లేకపోతే చుక్కల భూమి కాదు, లేకపోతే దేవాదాయ శాఖ భూమి కాదు, ఇది వీళ్ళ ఓన్ ల్యాండే అని అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏదైనా ఎంక్వైరీ చేసి ఆయన సర్టిఫికేట్ ఇచ్చి చాలా క్లియర్ గా ఉంది అని అనుకుంటే వీళ్ళ ఆస్తులకి ఏ ప్రాబ్లము ఉండదు. సో అది లేదు, లిటిగెంట్ ల్యాండ్ ఏదన్నా అయ్యండి కొనుక్కున్నా, అక్కడ ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉండి కొనుక్కున్నా గానీ, డబుల్ రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నా కానీ, రకరకాలుగా ల్యాండ్ ఇష్యూస్ లో మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది ఏదైనా అయి ఉంటే వీళ్ళకి డెఫినెట్ గా ఇష్యూ వస్తుంది. ఫ్రీజ్ చేస్తే డెఫినెట్ గా త్రూ కోర్ట్ నుంచి తీసుకొని రావాల్సిందే మళ్ళీ. ఓకే, సో ఒక అంటే మైండ్ గేమ్ అనాలో, లేదంటే ఒక సింపతి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అనాలో, శ్రీకాంత్ నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటున్నారు, నేను చచ్చిపోతే, నన్ను ఎవరైనా చంపేస్తే, నాకేమైనా జరిగితే అది ఆ పార్టీదే బాధ్యత, వాళ్ళు అత తనెవరు పేర్లు చెప్పారో వాళ్ళే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. నిజంగా అతనికి అంటే చనిపోయేంత థ్రెట్ ఉందంటారా? అతను ఏమైనా చనిపోయేంత థ్రెడ్ ఉంటే ఆయన అంత స్వేచ్ఛగా వచ్చి స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలరా? చనిపోయేంత ఇదే ఉంటే ఆయనకి డెఫినెట్ గా ఇప్పుడు ఆయన కాల్స్ లిఫ్ట్ చేస్తూ కారులో తిరుగుతూ ఉండగలరా? చాలా ఫ్రీగానే హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా. సో ఉన్నప్పుడు ఆయనకు అంత థ్రెడ్ ఎక్కడి నుంచి ఉంది? అంటే నువ్వు వేసిన అలిగేషన్స్ వల్ల ఉందా? ఆ లెటర్స్ లేక ఆకాశరామన్న ఉత్తరం లాగా ఒకటి చూపిస్తూ ఉన్నారు, మా ఇంటికి వచ్చింది ఇలా వచ్చింది అని, మా మదర్ ఉన్నారు. మేబీ నువ్వు చెప్పిన పేర్ల వల్ల నీకున్న భయంతో నువ్వు అలా మాట్లాడుతూ ఉండొచ్చు అని అనిపిస్తుంది. యాక్చువల్గా మనం కూడా అప్రోచ్ అయ్యాం శ్రీకాంత్ని, బట్ తను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు పాజిటివ్గా. ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలా ప్రెషర్గా నిన్న ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఆయన చెప్తూ ఉన్నారు. అతను చెప్పేది నిజమైతే ఆయన ఇంటర్వ్యూకి వచ్చి ఫేస్ చేయాల్సి ఉంటుంది, బట్ ఆయన ఫేస్ చేయట్లేదు అని అంటే సంహౌ ఎక్కడో ఆ డౌట్స్ కూడా మనకు రేజ్ అవుతూ ఉన్నాయి. మీ వర్షన్ చెప్పండి అన్నా కూడా తను పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు.
సో లెట్స్ వెయిట్, తను ఇంకా వచ్చి మాట్లాడతారా లేదా చూద్దాం. బట్ ఈ ఇష్యూ 700 కోట్లు అనేసరికి అందరికీ ఒక షాకింగ్ అనిపించింది. ఏపీలో అంత పెద్ద స్కామ్ జరిగింది, అది కూడా రీతు చౌదరి, శ్రీకాంత్ అని ఇద్దరు యంగ్స్టర్స్ నుంచి ఇంత పెద్ద స్కామ్ జరిగింది అనే ఒక వార్త చాలా మందికి చాలా డౌట్స్ దీంట్లో రైజ్ అయ్యాయి. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎంటైర్ ఇష్యూలో రీతుని అందరూ ఒక విలన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళ ద్వారానైనా కొన్ని నిజాలు, అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి కావాల్సింది ఒక సపోర్ట్. ఒకవైపు తండ్రిని కోల్పోయింది, మరోవైపు భర్త దూరంగా ఉన్నారు, ఒక తల్లితో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. నిజాలు ఏంటి అనేది అట్లీస్ట్ మీరైనా చెప్పగలిగారు ఈ రోజు ఈ ఇష్యూలో. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దట్. ఇది నాగూర్ బాబు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికైతే శ్రీకాంత్ చేస్తున్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి తను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా వేగ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. వైసీపీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు నుంచి నాకు ప్రాణహాని ఉంది, కొంతమంది నాకు లెటర్ రాశారు, బెదిరిస్తున్నారు, చంపేస్తారు అంటున్నారు. చెప్పడం కాదు, అది చేతల్లో కూడా ఎవరు బెదిరించారు. ఇప్పుడు సింగ్కి సంబంధించి, రామారావుకి సంబంధించి చాలా ఆడియోస్ ఆయన బయట పెడుతున్నారు. బెదిరించిన వాళ్ళ ఆడియోస్ ఆయన బయట పెట్టొచ్చు కదా, ఎందుకు అతను అవి బయట పెట్టట్లేదు అనే క్వశ్చన్స్ కూడా ఇక్కడ రేజ్ అవుతూ ఉన్నాయి. ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇంకా ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్